మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినంలో కూడా మరి ఒక అంశంతో మీ ముందుకు రావాలని ఆశిస్తూ వీడియో చేయడం జరుగుతుంది ప్రియులారా. అదేమంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు యేసుక్రీస్తు వారు నేర్పినటువంటి ప్రార్థన శిష్యులకి దానిలో భాగంగా మాట్లాడుకుంటూ 3 పాటలు ఆల్రెడీ 3 పాటలు 4 పాటలు అని మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మరి కోణంలో ఆలోచిస్తూ మరి ఒక మాటతో మీ ముందుకు రావాలని ఆశిస్తూ ఉన్నాను. అదేంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం 12వ వచనం చూడండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. ఏమండి, యేసుక్రీస్తు వారు నేర్పుతున్నటువంటి ప్రార్థన శిష్యులకు మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి అంటున్నాడు. ఇది శిష్యులకు నేర్పుతున్నటువంటి ప్రార్థన. మీ అందరికీ తెలుసు, కొంతమంది ప్రార్థన చివరిలో చేసేటువంటి ముగింపు ప్రార్థన అనొచ్చు, లేదా ఆశీర్వాద ప్రార్థన అనొచ్చు, లేదా పరలోక ప్రార్థన అనొచ్చు, రకరకాలుగా పేర్లు పెట్టుకున్నారనమాట. అయితే ఇది యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా తానే శిష్యులకు నేర్పినటువంటి విధానం. దానిలో భాగంగానే మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను కూడా మీరు క్షమించండి అంటున్నాడు. అసలు ఈ మాటలో నిజంగానండి ఇంతవరకు కూడా మనం ఆలోచించుకున్నాం, కానీ ఈ మాటను ఆలోచిస్తే ఒక పెద్ద కాంట్రవర్సీలు కనిపించింది నాకు కూడా. దాని గురించి నేను ఆలోచించినంత వరకు ఏదో పైపైన చదువుకుంటూ వెళ్తున్నంత వరకు కూడా ఆ మాట యొక్క భావం నాకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారి సాక్షాత్ యేసుక్రీస్తు వారి మాట్లాడటం ఏంటి? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం అంటే ముందు రుణస్థుల యొక్క రుణములు మనిషే క్షమించినట్లుగా అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తాడు శిష్యులకి. అంటే మా రుణాలు మేము క్షమిస్తున్నాం తండ్రి, మా రుణస్థులను మేము క్షమిస్తున్నాం, కాబట్టి మా రుణములు మీరు క్షమించండి. అంటే మాకు ఎవరైతే బాకీ ఉన్నారో, ఎవరైతే మా దృష్టిలో దోషం చేశారో వారిని అందరినీ మేము క్షమిస్తున్నాము, కాబట్టి మీరు మమ్మల్ని క్షమించండి అని ప్రార్థించమంటున్నాడు. అసలు ఈ మాటలో ఏమైనా అర్థం ఉందా? మొదట ఎవరిని క్షమించాలి? క్షమించే గుణం మొదట మనిషికి ఉందా, లేదా దేవుడే మనిషికి నేర్పాడా? మీరు ఆలోచించండి. క్షమించే గుణం మొదట మనిషికి ఉన్నదా, లేదా దేవుడే మనిషికి నేర్పాడా? ఇక్కడ మనిషి మొదట మనిషిని క్షమించాడా, లేదా దేవుడే మనిషిని క్షమించాడా? ఆలోచించారా? మనిషిని మొదట మనిషే క్షమించాడా, లేదా మనిషినే మొట్టమొదటిగా దేవుడు క్షమించాడా? ఈ మాటలో భావం ఎలా ఉందంటే యేసుక్రీస్తు వారు నేర్పినటువంటి ఈ మాటలో మొదట తన యొక్క శత్రువును మనిషే క్షమించినట్లుగా, ఆ తర్వాత దేవుడు ఆ మనిషిని క్షమించినట్లుగా ప్రార్థించమన్నట్లుగా ఉంది. కానీ ఈ వచనం దగ్గర ఆగి ఏమండి, కొత్త నిబంధన గ్రంథం అంతటినీ కూడా మనం పరిశీలనగా ఆలోచించినప్పుడు ఒక కన్క్లూజన్కి రావడం జరిగింది. నాకైతే మాత్రం చాలా సందేహాలు కలిగినాయి అనమాట. ఈ వచనం ప్రారంభంలో అర్థం కానప్పుడు తర్వాత నేను అర్థం చేసుకున్న తర్వాత ఓహో ఇలాగా అనిపించింది అనమాట. అయితే లోకా సువార్తలో దీని గురించి లోకా గారు ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తారు మనకి. 11వ అధ్యాయం లోకా సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనక మా పాపములను క్షమించము. దీన్ని ఎలా పెట్టుకోండి, దీన్ని మళ్ళా చివరిలో వస్తుంది. దీనికి అర్థం ఏంటో ఇక్కడ కొంచెం క్లారిటీగా చెప్తున్నాడు. మేము మాకు వచ్చి ఉన్న వారిని క్షమించున్నాం అంటే మా దోషులు ఎవరైతే ఉన్నారో, మా పట్ల నేరం చేసిన వారు ఎవరైతే ఉన్నారో, మా పట్ల అపరాధం జరిగించిన వారు ఎవరైతే ఉన్నారో, మా పట్ల మమ్మల్ని హింసించి నిందించి అపహాస్యపు మౌలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము క్షమించాము, కాబట్టి మీరు మమ్ములను క్షమించండి అని అడగమన్నట్లుగా లోకా గారు కొంచెం మత్తయ్య గారి మీద క్లారిటీ ఇస్తాడు. నిజంగా ఇప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకోవడానికి కాస్త ముందుకు వెళ్దాం. నిజంగా దేవుడే మొదట ఒక మనిషిని ప్రేమించాడా, లేదా మనిషిని క్షమించాడా, లేదా మనిషే మనిషిని క్షమించాడా? అసలు ఈ క్షమాగుణం దేవుడు నేర్పించాడా, లేదా మనిషికే ఆల్రెడీ ముందు వచ్చినదా, ముందు కలిగినదా అని ఆలోచిస్తే ఏమంటే శిష్యులు యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ తన శత్రువుని ప్రేమించే విషయంలో, ద్వేషించే విషయంలో మాట్లాడుతూ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము
చూడండి 18వ అధ్యాయము 21వ వచనం నుంచి. ఆ సమయంలో పేతురు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలను? 7 మారులు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 77 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. పేతురు గారు అడిగాడండి, ప్రభువా, నా శిష్యుడు మరి చూడండి ఒకసారి అక్కడ, నా సహోదరుడు నా ఎడల తప్పుదమ్ము చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి అతన్ని? 7 మారులా అని అడిగినప్పుడు 7 మారులు కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు అని చెప్తూ యేసుక్రీస్తు వారు ఆ కిందకి వెళ్ళేసరికి ఎందుకు క్షమించాలి అంటే అసలు ఆ క్షమాగుణం మొదట ఎవరు నేర్పించారో చెప్తున్నాడు కింద. దాని గురించే కదా మనం తెలుసుకుంటుంది. అక్కడ కింద నేర్పుతూ అక్కడ ఏమంటున్నాడంటే 23వ వచనంలో, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకున్న కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకుని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఏమండి, మొదట క్షమాగుణం ఎవరికి నేర్పిస్తున్నారో చూడండి. ఇక్కడ పేతురు గారు అడుగుతాడు, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసినప్పుడు నేను ఎన్ని మార్లు మట్టుకు క్షమించాలి అడిగినప్పుడు ప్రభువారు అతనికి సమాధానం చెప్తూ 7 మార్లు మట్టుకు కాదురా నాయన, 70 ఏళ్ల మార్లు మట్టుకు క్షమించాలి. నువ్వు ఎందుకు క్షమించాలి అంటే అని కింద ఉపమానం చెప్పుకుంటూ వచ్చి, ఏమండి, తన తన యజమానునికి మరి బాకీ ఉన్నటువంటి రుణం ఉన్నటువంటి ఒక దాసుని యజమానుడు క్షమించి వదిలేసేస్తాడు. ఈ వదిలేవేయబడినటువంటి ఈ దాసుడు బయటికి వెళ్ళి తనకు వచ్చి ఉన్నటువంటి వారిని పిలిచి క్రూరంగా హింసించి శిక్షించడానికి తన సేవకులకు ఆజ్ఞాపించడం జరుగుతుంది. అర్థమైందంటే దేవుడు క్షమించేశాడు తన యజమానుడు ఆ దాసుని క్షమించాడు, కానీ ఆ దాసుడు మాత్రం తనకు వచ్చి ఉన్న వారిని క్షమించలేదు. కాబట్టి ఏం చేస్తాడు ఆ యజమానుడు? ఆ దాసుని పిలిచి, నేను నిన్ను క్షమించాను కదా, కానీ నీవు నీ దాసులను ఎందుకు క్షమించలేదు? నేను నిన్ను వదిలేసినప్పుడు నీవెందుకు వదిలేయలేదు నీకు వచ్చి ఉన్న వారిని? కాబట్టి నీ వచ్చి నాకు వచ్చి ఉన్నది మొత్తము చెల్లించు వరకు ఎక్కడే ఉండు అంటాడు. అంటే మొట్టమొదట దీన్ని బట్టి మనకేమర్థమైపోయింది? క్షమాగుణం అనేది మొదట మనిషికి నేర్పించవలసింది, మనిషికి కాదు ఉన్నది. సాక్షాత్తు మొదట దేవుడే క్షమాగుణం అనేది ఒక మనిషికి నేర్పించాడు. దేవుడే మొట్టమొదట మనిషి యొక్క పాపాన్ని క్షమించాడు. అది ఎలాగంటే చూద్దాం ఒకసారి. ఆ ఎఫెసీ పత్రిక ఆ క్షమాగుణం మనకి ఎలా నేర్పించాడంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. నేను ప్రతిదానికి రెఫరెన్స్ చూపిస్తున్నాను, మీకు మాటలతో చెప్పడం కాదు, రెఫరెన్స్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆ క్షమాగుణం ఎలా కలిగింది? మన పాపాలని దేవుడు ఎలా క్షమించాడు అంటే, క్రీస్తునందు, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తులో బాప్తిస్మం పొందటం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొందటం ద్వారా, యేసుక్రీస్తుని తెలుసుకుని మారు మనసు పొందటం ద్వారా ఆ క్షమాపణ అనేది మనకు కలిగింది. దేవుడు క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, అనగా ఆయన మధ్యవర్తి గనక, ఆ మధ్యవర్తి అనే వ్యక్తి ద్వారా తన రక్తాన్ని కార్చాడు గనక ఆయన రక్తము ద్వారా మనకి పాప విమోచన కలిగింది. అంటే మనం అంతకుముందు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. అర్థమైందా? మనలను దేవుడు మొట్టమొదట క్షమించడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు శిలువ త్యాగము ద్వారా, యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మనకు క్షమాగుణం కలిగింది. కాబట్టి ఏమంటున్నాడు? మీరు ఒకరినొకరు కరుణించుకోండి. చూడండి అక్కడ మాట, మీరును ఒకరినొకరు క్షమించుకోండి.
మొదట నేను మిమ్మల్ని ప్రేమించాను నా కుమారుడైన క్రీస్తు ద్వారా. ఇప్పుడు మీరేం చేస్తారు? మీరు మీ పట్ల దోషం చేసిన వారు ఎవరైతే ఉంటారో వారిని మీరు కూడా క్షమించండి. మీరు కూడా క్షమించండి అంటున్నాడు. అంటే క్షమాగుణం అనేది మొట్టమొదట దేవుడు మనిషిని క్షమించి తద్వారా మనిషికి నేర్పిస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఇదే క్షమను గురించి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనక మనము ప్రేమించుచున్నాము. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి. ఏం చెప్తున్నాడు యోహాను గారు? ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఎవరు? దేవుడే. ఆయనే మొదట మనలను క్షమించెను. ఆయనే మొదట మనలను కనికరించెను. ఆయనే మొదట మనలను కరుణించెను. చూసారా? ప్రేమ అనే దానికి, కరుణ అనే దానికి, క్షమ అనే దానికి మొట్టమొదటగా బీజం విత్తింది త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు. మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని క్షమించాడు, మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించబడటానికి అర్హులం కాదు, క్షమించబడటానికి అర్హులం కాదు. మన పాపములు తీసివేయటానికి మితము లేనన్నటువంటివి, అసలు లెక్కకు మించిన విస్తారములు, వాటినన్నిటినీ కూడా దేవుడే మొదట మనలను ఎంపిక చేసుకుని మన పాపాన్ని, మనం చేసినటువంటి నేరాలన్నిటిని కూడా యేసుక్రీస్తు ద్వారా తొలగించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ క్షమాగుణాన్ని మనం కలిగి ఉండి మనం ప్రేమించాలి, మనం క్షమించాలి, మనం కరుణించాలి మన సహోదరులను. మన ఎదుట ఎవడైతే మన పట్ల నేరారోపణ చేశాడో, ఎవడైతే మనలకు ద్రోహం చేశాడో వారిని మన దేవుడు మనలను క్షమించినట్లుగా మనల్ని కూడా వారిని క్షమించమని మత్తయి గారు రాసినటువంటి సువార్తలో యేసుక్రీస్తు అని నేర్పుతున్నటువంటి ప్రార్థనలోనే ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశానికి భావం. అర్థమైందా మీకు? అంతే తప్ప ఏదో పైపైన అలా చదువుకుంటూ వెళ్ళిపోతే వాక్యం అస్సలు అర్థం కాదండి. నాకు ఇది పెద్ద కాంట్రవర్షియల్ సబ్జెక్టు. అందుకే అంటాడు, ఒకసారి లోకాసువార్త తీస్తే ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీకు అర్థమైపోయింది. లోకాసువార్త 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 38వ వచనంలో క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. అది మొదట మీరు క్షమించండి. ఎవరిని? మీ శత్రువులను క్షమించండి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పుతున్నటువంటి ప్రార్థన ఎప్పటిది? క్రైస్తవులుగా మారిన తర్వాత చేసే ప్రార్థన. క్రైస్తవులుగా మారక ముందనగా ఒక వ్యక్తి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందకముందు చేయవలసినటువంటి ప్రార్థన ఆయన నేర్పిస్తుంది. అంటే బిఫోర్ క్రైస్తవుడు చేయవలసిందా, ఆఫ్టర్ క్రైస్తవుడు చేయవలసిందా ప్రార్థన అంటే అది ఆఫ్టర్ క్రైస్తవుడు చేయవలసినటువంటిది. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి ఒక వ్యక్తి చేయవలసినటువంటి ప్రార్థన. అక్కడ ఆయన నేర్పిన పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక, మా అనుదిన మా ఆహారం మాకు దయచేయం. ఈ వచనాలన్నీ కూడా, ఈ ప్రార్థన అంతా కూడా ఎప్పుడు చేయవలసిందంటే క్రీస్తులోనికి రాకముందు కాదు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత చిత్తశుద్ధి కలిగి ఒక క్రైస్తవుడు, క్రీస్తును ధరించుకునే వాడు చేయవలసినటువంటి మాటలు. ఈ మాట కూడా అదే అన్నాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడును. ఎందుకో తెలుసా? మొదట నీ పాపాలన్నీ ఆయన క్షమించాడు కాబట్టి నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? నీ సహోదరుని క్షమించాలి. నువ్వు ఎలాగైతే క్షమిస్తావో నీవు కూడా అలాగే క్షమించబడతావు. ఇయ్యుడే మీకు ఇయ్యబడును. నువ్వు ఏ కొలతతో అయితే కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడును. నువ్వు ఈరోజు సగం క్షమించి సగం క్షమించుకున్నా ఉన్నావా? మనసులో ద్వేషం పెట్టుకుని పైకి అలా నటిస్తున్నావా? రేపు నిన్ను కూడా దేవుడు అలాగే చేస్తాడు. నీ పాపాలన్నీ ఆయన క్షమించకపోతే, ఆయన కరుణించకపోతే, ఏమండి క్రైస్తవుడు అయిన తర్వాత నేనేం పాపాలు చేస్తానండి అనుకుంటావేమో. క్రైస్తవుడు అయిన తర్వాత కూడా ప్రతి నిత్యం నీవు చేసేది పాపమే. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకోబోయేంత వరకు కూడా ఆయన శుద్ధి కలుగ చేయనిదే
నీవు బాప్తిసం తీసుకున్నా కూడా ఏ క్రైస్తవుడు పరలోకానికి వెళ్ళలేడు. ప్రతిరోజు కూడా ఆయన రక్తం చేత మనం కడగబడవలసిందే. కాబట్టి నువ్వు కడగబడాలంటే ఫస్ట్ నీ శత్రువుని, నీ సహోదరుణ్ణి నీవు క్షమించాలి. ఎంతవరకు తెలుసా? 7 మారుల మట్టుకు కాదు పేతురు, 70 ఏళ్ల మారుల మట్టుకు. అంటే నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేస్తే ఎన్నిసార్లైనా అతను క్షమించు. ఎందుకంటే నీవు అన్నిసార్లు తప్పు చేసిన నేను క్షమిస్తున్నాను కదా. నీవు ప్రతిరోజు నీవు తప్పు చేస్తున్నా, నీ ఆలోచనలో, మాటల్లో, ధోరణిలో, ఉద్దేశంలో, తలంపులలో, నడకలలో అన్నిట్లో నీవు తప్పు చేస్తున్నా నేను క్షమిస్తున్నాను కదా. కాబట్టి నీవు నీ సహోదరుని క్షమించడానికి ఏముంది అందులో? కాబట్టి నీ సహోదరుని కనుక నీవు క్షమించకపోతే నేను నిన్ను క్షమించను. కాబట్టి క్షమాగుణం అనేది మొట్టమొదటిగా దేవుడు ఒక మనిషిని క్షమించి ఆ క్షమాగుణం అనేది మనిషికి నేర్పిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట క్రైస్తవుడైన వాడు చేయవలసినది, క్రైస్తవుడైన తర్వాత చేయవలసిన ప్రార్థన. ఆ ప్రార్థనలో కూడా మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము, అంటే నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా నీ ఎడల తప్పిదము చేసినటువంటి నీ సహోదరుని క్షమిస్తే అప్పుడు నీవు ప్రార్థన చేస్తూ, తండ్రి నా సహోదరుడు ఈరోజు నా ఎడల ఓర్చుకొనలేని పాపం చేశాడు, ఓర్చుకొనలేని తప్పిదం చేశాడు, అయినప్పటికీ కూడా నేను వాడిని మరి మీరు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం నేను క్షమించేశాను. కాబట్టి నేను కూడా ఏదైనా దోషం పాపం చేస్తే నన్ను మీరు మన్నించండి తండ్రి, క్షమించండి తండ్రి అని నీవు అప్పుడు చేయాలి ప్రార్థన. అంతే తప్ప నీవు క్షమించకుండా నీ సహోదరుని ప్రార్థన చేస్తే నీ పాపం అనేది అక్కడ క్షమించబడదు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలన్నింటిలో 7వ వచనంలో ఉంటుంది, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఏమండి? నీవుకు కనికరం ఉంటేనే మొట్టమొదట నీపై కనికరం చూపబడుతుంది. నీవు కనికరించాలి నీ సహోదరుని, నీ సమాజంలో ఉన్న వారిని, నీ ఇరుగు పొరుగు వారిని, నీ బంధువులను, నీ ఎడల తప్పుజం చేసిన వారిని, నీ సంఘములో వారిని, వీళ్ళందరినీ కూడా నీవు కనికరించినప్పుడు నీవు కూడా దేవుని యొద్ద నుండి అదే కనికరం పొందుతావు. అర్థమవుతుందా? కాబట్టి మనం చేయవలసినది ఏంటి? ఫస్ట్ మనం క్షమించాలి, మనం కనికరించాలి, మనం ప్రేమించాలి మన శత్రువులను. మనం ప్రేమించినప్పుడు మనం నిష్పక్షపాతమైన మనస్సుతో మనం ఏదైతే చేస్తామో దేవుడు కూడా అదే నిష్పక్షపాతమైన మనస్సుతో మన ఎడల జరిగిస్తాడు. అలా కాకుండా మనం పక్షపాతం కలిగి మనస్సులో ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటివి పెట్టుకుని మనం కనుక పైకి నటిస్తే దేవుడు కూడా మన పట్ల అలాగే చేస్తాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో 50% దీనిలోనే ఉంది నువ్వు ఆచరించవలసింది. జస్ట్ నువ్వు ఎదుటివాడికి ఎలా ట్రీట్ చేస్తావో క్షమించుడే క్షమించబడును, నీవు కొలిచిన కొలతతోనే నీకు కొలవబడును. నీ ఎదుటివాడిని నువ్వు ఎలాగైతే చూస్తావో అప్పుడు నువ్వు కూడా అలాగే చూడబడదవు. ఇదండి దీని ఆంతర్యం. కాబట్టి మొదట మనిషికి క్షమాగుణం అనేది లేదు. అసలు క్షమాగుణం అనేది దేవుడు ఇవ్వకుండా మనిషికి ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ పనికి మాలినటువంటి మానవునికి క్షమాగుణం దేవుడు ఇవ్వాలి. దేవుడు మొదట అది చేసి చూపించాలి, ఆ తర్వాత మనిషికి ఇవ్వాలి. అలాగే ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా మనందరినీ క్షమించాడు, చూపించాడు. అది మనందరికీ కూడా పాటించమని చెప్పి మనందరికీ ఆజ్ఞాపించాడు. కాబట్టి పాటించటం మనందరి బాధ్యత. నా మాటలు అర్థమైనని ఆశిస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. సెలవు. ధన్యవాదములు.